కు మద్దతుగా రేపు ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. చేవెళ్ల ఫరా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించే సభా ఏర్పాట్లను మాజీ మంత్రి సబితేంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాళే యాదయ్య, బీఆర్ఎస్ శ్రేణులు పరిశీలించారు. ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు ఎక్కువగా ఉంటారు, 80% వ్యవసాయం చేసుకుని ఉంటారు. కాబట్టి వాళ్ళకు ముందు వెన్నెముకగా ప్రభుత్వాలు పనిచేయాలనే ఆలోచన కేసీఆర్ గారు చేశారు. కాబట్టి సాగునీరు అందించాలని దృఢ సంకల్పంతో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఈ 2 ప్రాజెక్ట్స్ పూర్తి అయిపోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి నీరు అందించే సంకల్పాన్ని పూర్తి చేసుకోవచ్చని ఆలోచన కేసీఆర్ గారు చేశారు. కాబట్టి ఆ రోజున కేవలం సహకరించకపోయినా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ పూర్తి చేశారు. కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా చెరువులలో, కుంటలలో నీరు నింపుకోవచ్చు అనే ఒక విజన్ తోని పూర్తి చేయడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి కూడా రిజర్వాయర్ పూర్తయినాయి. లీగల్ గా ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని అధిగమించి సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సిన పర్మిషన్స్ అన్ని తీసుకొని ఇప్పటికే కొన్ని రిజర్వాయర్స్ కూడా పూర్తి చేస్తున్నారు. కాలువ దౌర్జన్యాలు ఈరోజు రాష్ట్రానికి కావాల్సిన